హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ధురంధర్ 2 అలాగే మెగా 158 సినిమాల అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ధురంధర్ ఈ సినిమా క్రియేట్ చేసిన హ్యావోక్ ఏదైతే ఉందో, ఆ మాస్ హిస్టీరియా ఏదైతే ఉందో, కొన్ని దశాబ్దాలు మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన సువర్ణాక్షరాలతో అలాగే లిఖించబడైతే ఉండిపోద్ది. అసలు ఏమన్నా హిట్, మాన్స్టర్ హిట్ అనమాట. అసలు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దగ్గరగా 1500 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సినిమా ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయింది. కేవలం ఒకే లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఈ సినిమా క్రియేట్ చేసిన విధ్వంసం ఈ రేంజ్లో ఉందంటే, నెక్స్ట్ మార్చ్ 19వ తారీఖున వచ్చే ధురంధర్ 2 సినిమా పాన్ ఇండియా వైడ్గా ప్రతి లాంగ్వేజ్లో డబ్ చేసి అయితే వదులుతారు. ఇంకా అది క్రియేట్ చేసే మాస్ జాతర మామూలుగా ఉండదన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ధురంధర్ 2 సినిమా ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా అంటే చాలా క్యూరియాసిటీగా అయితే ఉన్నారు. అయితే ఆ సినిమా లవర్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే, రేపు మధ్యాహ్నం 12:12 ఈ ధురంధర్ 2 సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ కట్ అయితే మన ముందుకైతే రాబోతుంది. ఆల్రెడీ ఈ ధురంధర్ 2కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ ఏదైతే ఉందో పార్ట్ 1 క్లైమాక్స్ అయ్యాక అయితే వస్తుంది. మరి రేపు వచ్చే టీజర్ కట్ ఏ రేంజ్లో ఉంటుందా అని అందరూ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. నిజంగా అసలు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కావచ్చు, రిలీజ్ అవ్వకముందు కావచ్చు, ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కావచ్చు, ఈ సినిమా పైన అంత అంచనాలు అయితే లేవన్నమాట. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలోనే రణ్వీర్ సింగ్ గారితో ఒక కాంట్రవర్సీ కూడా అయింది కాంతారా 2 మీద. ఆ నెగిటివిటీతో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. తీరా కట్ చేస్తే రిలీజ్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా మినిమం 50 కోట్ల కలెక్షన్స్ తగ్గకుండా ఈ సినిమా బ్యాటింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అసలు స్టిల్ ఎప్పటికీ కూడా ఈ సినిమాకి ప్రతిరోజు కూడా 8 నుంచి 10 కోట్లు అయితే వస్తుంది. ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత కూడా నిజంగా అసలు ఇదనమాట ట్రూ ఇండస్ట్రీ సినిమా ఇది. ఇంకా పార్ట్ 2కి జస్ట్ బాగుంది అని టాక్ పడినా సరే ఈజీగా మన ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయితే అయిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదన్నమాట. మార్చి 19వ తారీఖున ఇంకేమైనా సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకంటే ధురంధర్ 2 సినిమా ఆ రోజు రిలీజ్ అయింది. ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ అయితే ఉండదో, తొక్కి అవతల పడేస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఎవరైనా పొరపాటున ధురంధర్ సినిమా చూడకపోతే అర్జెంటుగా చూసేయండి. నిజంగా ఏమన్నా సినిమానా నాకు కుదరగా థియేటర్లో అయితే మిస్ అయ్యాను, ఓటీటీలో అయితే చూశాను. నిజంగా అసలు ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యానంటే, అసలు ఈ సినిమాకి థియేటర్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు అని చాలా అంటే చాలా ఫీల్ అయ్యా. నిజంగా అసలు ఒక్కొక్కల పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అసలు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, ఆ పేస్ కావచ్చు, నిజంగా అసలు ఎంత బాగుందండి సినిమా. 3.5 గంటలో ఎంత ఉందో సినిమా, అస్సలు బోర్ కొట్టలేదు అనమాట. సింగిల్ సిట్టింగ్లో ఆ సినిమా అయితే కంటి రెప్ప వేయకుండా నేనైతే చూసేసా. నిజంగా అంత ఇంటెన్సిటీతో ఆదిత్యధార్ గారు అయితే ఈ సినిమా అయితే తీశారు. అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి వాళ్ళు పడ్డ కష్టం కూడా వేరే. యాక్చువల్గా జియో ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ సినిమాకి ఫస్ట్ ప్రొడ్యూసర్లో, దాని తర్వాత ఈ సినిమా లెంత్ ఎక్కువ అయిపోవటం, ఇంకా సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం వల్ల వాళ్ళు మధ్యలో డ్రాప్ అవుతామని కూడా చెప్పారు. లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు. దాని తర్వాత ఈ సినిమా డైరెక్టర్ ఆదిత్యధార్ గారు, రణ్వీర్ సింగ్ గారు అయితే మిగతా అమౌంట్ అయితే వేసుకుని ఈ సినిమాని అయితే కంప్లీట్ చేశారు. దానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వీళ్ళకి 2 అయితే వచ్చింది. ఇంకా సినిమాలో 26/11 ముంబై అటాక్, తాజ్ హోటల్ అటాక్స్ యొక్క సీన్ అయితే ఒకటైతే ఉంటుంది. నిజంగా అసలు ఆ సీన్ చూస్తుంటే ప్రతి ఒక్క భారతీయుడు నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే ఫీల్ అవుతారు. అసలు అక్కడ జరిగిన మారణకాండ, క్రూరత్వం ఏదైతే ఉందో, వాళ్ళ మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు అది చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసిన విధానం ఏదైతే ఉందో, అసలు ప్రతి ఒక్కడ రక్తం అయితే మరిగిపోద్ది. ప్రతి ఒక్క ఇండియన్ని రిప్రజెంట్ చేస్తూ రణ్వీర్ సింగ్ గారు అయితే ఆ సీన్లో అయితే కనపడతాడనమాట. అసలు ఆ సీన్లో ఆయన యాక్టింగ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆ బాధని, ఆ కోపాన్ని అణుచుకుని ఆయన పలికిన ఆ భావాలు ఏవైతే ఉన్నాయో మామూలుగా ఉండవన్నమాట. ఇంకా లాస్ట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు రణ్వీర్ సింగ్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇంకా ఆయన ఉంటాడు కదా రెహమాన్ బాయ్, అసలు మామూలు యాక్టింగ్ కదా అయింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అసలు అంటే పెద్ద బాడీ ఉండదు, పెద్ద హైట్ ఉండడు, చివరికి మేసం గడ్డం కూడా ఉండదు,
కానీ ఆయన అలా నడిచి వస్తూ ఉంటే చాలరా అంటాం కదా, ఆ రేంజ్లో అయితే ఉంది కన్నా గారి స్క్రీన్ ప్రెజెన్స్. నిజంగా అసలు వాట్ అండ్ యాక్టర్. ఆయన రీసెంట్గానే మన తెలుగు సినిమాలో కూడా జాయిన్ అయ్యారనమాట. ప్రశాంత్ వర్మ గారి మహాకాళి సినిమా ఉంది కదా, దాంట్లో ఒక స్టేజ్ క్యారెక్టర్ అయితే మన ఆయుష్ ఖన్నా గారు అయితే చేస్తున్నారు. మరి ఇంకా ఎవరైనా దురంధర్ సినిమా చూడకపోతే ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. మంచి ఖాళీ టైం ఉన్నప్పుడు అయితే చూడండి. ఎందుకంటే సినిమా ఒక్కసారి చూడటం స్టార్ట్ అయిన తర్వాత మీ పనులు ఏమున్నా సరే అవి అయితే వదిలేసుకుని మరి సినిమాని అయితే చూస్తారు. కాబట్టి మంచి ఫ్రీ టైం ఉన్నప్పుడు సినిమా అయితే చూడండి. 3.5 గంటలు అయితే సినిమా అయితే ఉంటుంది. మరి అదన్నమాట మ్యాటర్. రేపు మధ్యాహ్నం 12:12 దురంధర్ 2 యొక్క టీజర్ అయితే వస్తే దాని గురించి ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా దీని గురించి పక్కన పెడితే మెగా 158 మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే బాబీ గారు కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య ఏదైతే ఉందో అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. చిరంజీవి గారిది పోస్ట్ కంబ్యాక్ తర్వాత వన్ ఆఫ్ ద ఫేవరెట్ సినిమా అనే చెప్పాలి అది. ఆ సినిమాలో చిరంజీవి గారి స్వాగ్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, ఆ ఆరా కావచ్చు, మెయిన్గా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఒక జాతరలాగైతే థియేటర్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సంక్రాంతికి అది సంక్రాంతి విన్నర్ లాగా అయితే నిలిచింది. మళ్ళీ ఒక కొన్ని సంవత్సరాలు అయితే బ్రేక్ అయితే తీసుకుని, ఒక 3 సంవత్సరాలు బ్రేక్ అయితే తీసుకుని వీళ్ళైతే మరొకసారి ఇంకో సినిమా అయితే వస్తున్నారు. అంటే వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ అయిన రోజు అందరూ ఏమన్నారంటే ఆ గన్లు, ఆ షేడ్లు, ఆ గ్యాంగ్స్టర్ షేడ్లు ఇవన్నీ చూసి ఇది చిరంజీవి గారు విక్రమ అని చాలామంది అయితే అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే, చిరంజీవి గారు విక్రమ్ రేంజ్ సినిమా కాదు కానీ మంచి సినిమా అని పేరు అయితే వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. కానీ ఇప్పుడు తీయబోయే సినిమా ఏదైతే ఉందో ఖచ్చితంగా చిరంజీవి గారి కెరియర్లో అంటే విక్రమ్ అంటే కమల్ హాసన్ గారి కెరియర్ని క్లోజ్ అయిపోయింది, ఇంకా ఆయన పని అయిపోయింది అన్నప్పుడు వచ్చింది విక్రమ్ సినిమా. ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేసింది. అంటే కమల్ హాసన్ గారు చాలా లోలో ఉన్నప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి గారు పెద్ద హైలో అయితే ఉన్నారు. దాని తర్వాత విక్రమ్ లాంటి సినిమా పడితే ఎలా ఉంటుందో ఈ సినిమా అదే అనమాట. ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ లాగైతే మన మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే మనమైతే చూడబోతున్నాం. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పూజా కార్యక్రమం ఏదైతే ఉందో యాక్చువల్గా జనవరి 25న అయితే జరగాలి. కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్లు అయిన కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఆల్రెడీ జననాయకన్ సినిమా యొక్క ఇష్యూలు అయితే ఉన్నారు కాబట్టి కొద్దిగా పోస్ట్ పోన్ అయితే అయింది. ఫిబ్రవరిలో ఆ సినిమా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం దాని తర్వాత షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి గారికి జోడీగా ప్రియమణి గారు అయితే యాక్ట్ చేస్తున్నారని, ఇంకా ఈ సినిమాలో చిరంజీవి గారు డాటర్ రోల్ అయితే ఉందంట, దాన్ని కృతి శెట్టి గారు అయితే చేస్తారనే న్యూస్ అయితే వినపడుతుంది. మరి కొద్ది రోజుల్లో అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే వస్తాయన్నమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే చిరంజీవి గారు వైఫ్ క్యారెక్టర్, డాటర్ రోలు అంటే ఒక ఏజ్డ్ గ్యాంగ్స్టర్ లాగా మన చిరంజీవి గారు కనపడతారా అసలు ఏంటనేది మనం అయితే వచ్చేసి అయితే చూడాలి. కలకత్తా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్కి సంబంధించి ఒక పేజ్ అయితే వదిలేరు కదా, అక్కడ కింద బెంగాలీలో ఒక క్యాప్షన్ అయితే ఉంటుందన్నమాట, చాలా పవర్ఫుల్ క్యాప్షన్. ఈ విధంగా మంచి గ్యాంగ్స్టర్ సినిమా స్టోరీని అయితే బాబీ గారు మరొకసారి తన అభిమాన నటుడి కోసం అయితే రెడీ చేశాడు. వాల్తేరు వీరయ్యలో బాబీ గారు ఒక 70% అయితే ఫ్యాన్స్కి మీల్స్ పెట్టాడని చెప్పాలి. ఆ మిగతా 30% కూడా కంప్లీట్ చేసి 100కి 100% మీల్స్ అయితే ఈ సినిమా ద్వారా ఇస్తాడని నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ సినిమాని దింపే ప్లానింగ్లోనే వీళ్ళైతే షూటింగ్ అయితే చేసుకుంటారు. ఇంకా ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా ముందు కార్తీక్ ఘట్టంనేని గారిని అయితే అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల నిమిష్ రవి గారిని అయితే ఈ సినిమాకి డిఓపిగా అయితే తీసుకున్నారు. ఆయన రీసెంట్ వర్క్స్ ఏంటంటే మన లక్కీ భాస్కర్ అలాగే లోకా అనమాట. సూర్య గారి కొత్త సినిమా కూడా ఆయనే డిఓపి. ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాతో తెలుగు సినిమాలో ఆయన అయితే అంటే లక్కీ భాస్కర్ ఆల్రెడీ తెలుగు సినిమా, కానీ హీరో మలయాళం హీరో కాబట్టి దుల్కర్ సల్మాన్ గారు అఫీషియల్గా తెలుగులోకి అయితే ఎంట్రీ ఇస్తాడని ఈ సినిమాతో నేనైతే అనుకుంటున్నా. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఇవన్నీ అఫీషియల్గా మనకైతే తర్వాత అయితే చెప్తారు. మరి ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు విక్రమ్ అయితే ఈ సినిమా ద్వారా మనం అయితే చూడబోతున్నాం. ఇక్కడ మీరు చూసుకుంటే చిరంజీవి గారు లైనప్ విశ్వంబర, మెగా 158, మెగా 159, శ్రీకాంత్ ఓడెలా, దాంట్లో కూడా ఇలాంటి బ్లడ్ బాత్ క్యారెక్టర్లోనే చిరంజీవి గారు అయితే కనపడతారు. ఫ్యాన్స్కి ఫీస్ట్ అయితే స్టార్ట్ అయింది. విశ్వంబర కనుక మంచి హిట్ టాక్ తెచ్చుకుందా,
మిగతా నుండి హిట్సే, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా గొంతు అయితే బాగాలేదు, చాలా కష్టపడి మాట అయితే వస్తుంది. సరే, రేపు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకి టీజర్ వస్తుంది ధురంధర్. థ్యాంక్ యూ.